చూసురా ఇట్లా పోతా మాత్రం ట్రైన్ మస్తు అనిపిస్తుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కిరాక్ వస్తాయి. మనకు ట్రైన్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంటుంది అనమాట. ట్రైన్ కంగా నాకైతే షాక్ అయిపోయినా ఒకటిసారి ఈ అనౌన్స్మెంట్ చూసి. ఇదేంద్రా నాయన, ఈ సూపర్ ఫాస్ట్ కంటే ఈ లోకల్ ట్రైన్లో ఫాస్ట్ పోతున్నాయి కదా చూడండి. బీట్ చేసింది మా ట్రైన్ని. సో ఇక్కడ మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, ఆన్లైన్లో పెట్టుకున్నాం ఆర్డర్ అయితే. సో మాకైతే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఈ రైల్వే స్టేషన్ రాగానే మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. ఆ పేరు కూడా చూడండి, కడప అనమాట. ఫస్ట్ నేనైతే చెన్నై దిగంగానే ఫస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట, ఇదే అనమాట. సో ఇది క్రేజీ అనిపించింది నాకైతే బ్రేక్ఫాస్ట్. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ నేను మన కురేషన్ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మనమైతే చెన్నైకి వెళ్ళబోతున్నాం అనమాట. ఈవినింగ్ అయితే ట్రైన్ ఉందన్నమాట. ఈవినింగ్ 6 o'clock అట్లా ట్రైన్ ఉంది కాచిగూడలో. ఈ ట్రైన్ గురించి మీకైతే చెప్పబోతున్నా ఒకటి ఇంట్రెస్టింగ్ అనమాట. ఈ ట్రైన్ ఎక్కగానే నాకు ఒకటి చిన్న అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సో ఒక పోలీస్ వచ్చి చెప్తున్నాడు చూడండి, అది కూడా మీరు కూడా వినండి. ఇప్పుడైతే మనమైతే దగ్గర శంషాబాద్ దగ్గరకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఈ ట్రైన్ గురించి నేను ఒకటి చెప్తా అని చెప్పా కదా. చూడండి, ట్రైన్ ఏంటంటే 3 days ఏమో కాకినాడ పోర్ట్కి వెళ్తుంది, 3 days ఏమో చెన్నైకి హైదరాబాద్ నుంచి చెంగల్ పట్టుకు వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. అక్కడికైతే మనమైతే అసలు ఎందుకు వెళ్ళబోతున్నాం చెన్నై కంటే, చెన్నై ఎగ్మూర్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనకు చెన్నైలో గవర్నమెంట్ మ్యూజియం ఒకటి ఇంకా సో ఉన్నాయి అనమాట. ఇప్పటికైతే మనకైతే వ్లాగ్స్ అయితే వస్తుంటాయి అనమాట. చూడండి, చెన్నై ఒకటి, తమిళనాడు మేము ఎట్లా వెళ్ళాం ఏందని చెప్పి ఒక ఇంచుమించుకు పెడుతుంటాం అనమాట వ్లాగ్స్ అయితే. చూడండి మనకైతే ఇప్పుడు కర్నూలులో అయితే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం, ఫుడ్ ఆర్డర్ అయితే. ఎందుకంటే కొన్ని స్కిప్ చేస్తాం అనమాట వీడియోస్. మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాం. చూడండి ఫుడ్ అయితే వచ్చింది. సో ఇది ఏంటంటే ఫుడ్ అయితే చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతుంది. మీరు మాత్రం పేమెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఇవ్వండి. మాకైతే చిన్న ఫ్రాడ్ కూడా జరిగింది అనమాట. సో ఎందుకంటే మేము పెట్టిన ఫుడ్ ఒకటే సరే వచ్చింది, కాకపోతే ఇంకో ఫుడ్ అయితే రాలేదన్నమాట. అంటే ఒక బాక్స్ రాలేదు మాకు. సో మేము కాల్ చేస్తే ఏంటంటే వాళ్ళైతే మేము పంపించాం అది ఇది అన్నారు. సో మేమైతే ఎవరిని అడగలేక, డెలివరీ బాయ్ అడగలేక సో మేమైతే వదిలేసుకున్నాం అన్నమాట పైసలు అయితే. ఇలా జరుగుతుంటే ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి. మీరైతే కంపల్సరీగా ఫుడ్ వచ్చాక కానీ కాకపోతే మనీ అయితే ఇవ్వండి, దాన్ని పర్లేదు అనమాట. ఇక్కడ క్రాసింగ్ ఉందన్నమాట. సో ఇంచుమించుగా 12కి దగ్గర ఉందన్నమాట. ఈ క్రాసింగ్ లో మనకైతే లైట్ వేస్తే వేస్తున్నారు అనమాట. దిగే వాళ్ళని లోపల ఉండండి, దిగకండి అని చెప్తున్నారు. సో ఈ క్రాసింగ్ లో ఏంటంటే ట్రైన్ అయితే రాబోతుంది, అందుకే చాలా మంది అలర్ట్ గా ఉండండి, మీరైతే బయటికి రాకండి అని చెప్పారనమాట. ఈ ట్రైన్ గురించి నాకు ఇంటుంటే చిన్న ఏదో అంటే ఈ ట్రైన్ కి ఏదో చరిత్ర ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా చెప్తున్నారండి. మీరు పనుకుంటప్పుడు మాత్రం మీ వాలెట్స్ కానీ, మీ ఫోన్స్ కానీ, బ్యాగ్స్ కానీ బీ కేర్ఫుల్ పెట్టుకోండి అని చెప్తున్నారు. సో మనకైతే కొంచెం అర్థమవుతుంది, ఎందుకంటే ఈ ట్రైన్ లో బాగా దోపిడీ దొంగలు బాగా ఉంటారని అర్థమవుతుంది. సో మనమైతే ఈ ట్రైన్ లో ఇంకేమేమి చూడబోతున్నాము కూడా నాకైతే తెలుస్తలేదు. సో మీరు కూడా వెయిట్ చేయండి, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఏమవుతుంది అని చెప్పి. ఒక్కొక్క దాని గురించి మీకైతే వివరించి చెప్పి ట్రైన్ లో జర్నీ నాకు ఎలా అనిపించిందో మీకైతే లాస్ట్ లో అయితే నేనైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ ఎంటర్ అయిపోతున్నాం. ఎక్కడికంటే డోన్ కి వచ్చాము అనమాట. డోన్ జంక్షన్, కర్నూలు దాటిన తర్వాత డోన్ వస్తుంది. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1733 విజయవాడ హుబ్లీ వెళ్ళవలసిన విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్.
కొంచెం అయితే మెలకు వచ్చింది అనమాట. చూస్తే మాత్రం కడప అనమాట. అంటే ఇన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కానీ కర్నూలు వచ్చింది, జడ్చర్ల వచ్చింది, గుత్తి వచ్చింది. ఈ జంక్షన్లు అన్నిట్లో చూసుకుంటే చాలా మంది దిగారు. కానీ ఇక్కడ మాత్రం కడప రాగానే మాత్రం బీభత్సంగా దిగిపోయారు, చాలా మంది దిగారు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే మూవ్ అవుతున్నాం. రేగుంటనేమో మనకైతే రేణిగుంటలేమో ఇంచుమించుగా మనకైతే ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర అంట తిరుపతికి. మనకైతే మిడ్ నైట్ అయితే 3 అవుతుంది అనమాట. వెళ్ళవలసిన నరసాపూర్ ధర్మవరం జంక్షన్ ఎక్స్ప్రెస్ నెంబర్ ప్లాట్ఫామ్. మార్నింగ్ లేచి చూస్తే మాత్రం ఇదేంది రా నాయన ఇంత ఫాస్ట్ పోతుందని ట్రైన్ చూసిన లేదంగా దెబ్బకే ట్రైన్ ఈ సౌండ్కే లేసా అనమాట నేనైతే. ఇదేందిరా నాయన ఈ సూపర్ ఫాస్ట్ కంటే ఈ లోకల్ ట్రైన్లో ఫాస్ట్ పోతున్నాయి కదా చూడండి, బీట్ చేసిన చూడండి ఎట్లా పోతుంది ట్రైన్ చూడండి. ఇవన్నీ లోకల్ ట్రైన్స్ అనమాట. ఓవరాల్గా మనం అయితే చెన్నై ఎగ్మూర్కి అయితే దిగబోతున్నాం. ఇంకా దగ్గరకు వచ్చాము. ఇక చూసురా ఇట్లా పోతా మాత్రం ట్రైన్ మస్తు అనిపిస్తుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కిరాక్ వస్తాయి. చెన్నై ఎగ్మూర్కి అయితే దిగామన్నమాట. దిగంగానే నాకైతే కొంచెం ఆపోజిట్లో కొంచెం హోటల్ ఉందన్నమాట. ఆ హోటల్కి అయితే దన్న వెళ్ళిపోయినా. బోర్డు కూడా చూడాలన్నమాట, హోటల్ బోర్డు కూడా చూడాలన్నమాట. ఇక్కడ ఏంది హోటల్ ఏంటంటే అయితే పొంగల్ తీసుకున్నాం అనమాట. సో మనమైతే కొంచెం ఆకలిగా ఉన్నాం కదా, ఈ దోశ గీస ఇవన్నీ పూరీస్ ఇక్కడ అన్ని కొంచెం వెరైటీ ఉంటాయి కాబట్టి అయితే పొంగల్ అయితే తీసుకున్నా. ఫస్ట్ టైం అనమాట తినడం. ఇది కూడా చెన్నైలో ఫస్ట్ టైం తినడం. పొంగల్ అయితే క్రేజీ అనిపించింది. టేస్ట్ మాత్రం మస్తు ఉంది. అసలు సాంబార్ వేసారు, చట్నీలో 2 చట్నీలు వేసారు. చట్నీ మాత్రం క్వాలిటీ మాత్రం మస్తు ఉంది. సాంబార్ ఇంకా మస్తు ఉందన్నమాట. దీంతో పాటు ఒక దోశ ఎక్కువ అనమాట. కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్దమ్ అనిపించింది. సూపర్ అనిపించింది. అసలు మనం ఇప్పుడు వచ్చేటి వీడియోస్ మాత్రం చూడండి, చెన్నై గురించి వస్తుంటాయి అనమాట వీడియోస్ అయితే, వ్లాగ్స్ అయితే. మీరైతే